ఏనుగు నర్సులో వారు ఉద్దండులు రెవెన్యూ శాఖ మీదనే మరొక పుస్తకాన్ని రాశారు. మన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో తీసుకోవాల్సిన సంస్కరణల గురించి జరిగిన సమావేశంలో వాళ్ళు నిపుణుడిగా హాజరు కూడా అయ్యారు. తర్వాత ప్రొఫెసర్ దార రామచంద్ర గారు, దార వెంకటేశ్వరరావు గారు తెలుగు యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసి ప్రొఫెసర్గా ఎంతోమంది ఆయన వద్ద పిహెచ్డీ చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మేడం డాక్టర్ వారి వ్యాఖ్యానం వింటే చాలా అద్భుతంగా ఉంది. రమణాచార్య గారి వ్యాఖ్యానం లాగానే ఉంది. ప్రపంచ తెలుగు మహాసభలలో డాక్టర్ రమణాచార్య గారి ముఖ్య కార్యదర్శి బండారుపల్లి రామచంద్రరావు, డాక్టర్ లలితావాణి, గోకా భవాని, డాక్టర్ తర్వాత రవీంద్రబాబు అరవ గారు, డాక్టర్ రవీంద్రబాబు అరవ గారు రవీంద్రబాబు గారు. తర్వాత విజయ్ కుమార్ గారు, ఆ తర్వాత ఎం రాజేంద్ర ప్రసాద్ గారు. సిద్ధంగా ఉండాలి. తర్వాత విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు రండి. కె విజయ్ కుమార్ తెలియజేస్తున్నాను. చాలా ఓపిక. రమాదేవి, ఇలాగే మా సభ్యుల వారు ప్రసంగాలు ఈరోజు వినే అవకాశం మాకు కలిగింది. ఒకపట్నం అపాయి సుష్మా త్రిపాఠి, సంపంగి నరసింహ గారు, సౌమ్యాజుల ప్రసాద్ గారు, తర్వాత ఆచార్య అయ్యేల సౌమ్యాజుల ప్రసాద్ గారు, మొండరెడ్డి సత్యవీర, ఎన్ విజయశ్రీ గారు, తర్వాత ఎన్ విజయశ్రీ గారు, తర్వాత నాయకట్ట జేవి కుమార్ గారు. ప్రతి ఒక్కరు చాలా అద్భుతమైన కవితలు చదివారు. అందరికి కూడా సార్ రావాలి. వారి తర్వాత ఒక్క నిమిషం నేతాజీ గారు, లక్ష్మయ్య నేత గారు, తర్వాత ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. రమణయ్య గారు ఇంత మంచి కార్యక్రమానికి కవి సమ్మేళనానికి చేసినటువంటి కవులకి, కళాకారులకి, స్నేహితులకి, ఇదులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఆత్మీయ అతిథులు, విశిష్ట అతిథులు, సమీక్షకులు, పెద్దలు, మహామహులు వారి అందమైన ప్రసంగాలతో మమ్మల్ని అందరినీ ఆదరించారు. మాకు రమణయ్య గారు ఎవరు సార్ పేరేంటి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి మంచి